ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల వివిధ పరిశోధనా స్థానాల్లో చేసినటువంటి పరిశోధనా ఫలితాలు రైతులకు చేర్చడంలో భాగంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రతి పరిశోధనా స్థానం కింద ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి లోటుపాట్లను చూసి అందులోపల ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పలు అంశాల పట్ల రైతులకు అవగాహన కల్పించడం అనేది ఈ దత్తత గ్రామం యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తోర్నాల పరిశోధనా స్థానం వారు 2018 అక్టోబర్ లోపల నారాయణరావుపేట మండలానికి సంబంధించి ఇబ్రాహీంపూర్ అనేటువంటి గ్రామాన్ని దత్తత చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో రైతులకు వ్యవసాయం మరింత లాభసాటిగా ఉండేందుకు గాను అనేక ఖర్చు తగ్గించుకునేటువంటి అంశాలను రైతులకు పరిచయం చేయడంతో పాటు నికర ఆదాయం పెరిగే దిశగా రైతులకు పలు కార్యక్రమాలు చేసి రైతులకు మంచి అవగాహన కల్పించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ గ్రామంలో ఉన్న వనరులను అంచనా వేసి ఈ గ్రామ రైతుల సాగు విధానాన్ని, ఇక్కడ భూసార పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఈ గ్రామ భూముల్లో సేంద్రియ కర్బనం చాలా తక్కువగా ఉండడము, అలాగే రైతులు విచక్షణారహితంగా కాంప్లెక్స్ ఎరువులను వాడడం గమనించడం జరిగింది. ఇందుకోసం రైతులకు పచ్చి రొట్టె ఎరువులను సాగు చేసే దిశగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. దీని ఫలితంగా ప్రస్తుతం ఈ గ్రామ రైతులు సుమారుగా 400 ఎకరాల్లో పచ్చి రొట్టె పైర్లు సాగు చేస్తున్నారు. అలాగే ఈ గ్రామ భూముల్లో భాస్వర నిల్వలు అధికంగా ఉండడం గమనించాం. నిల్వ ఉన్న భాస్వరాన్ని కరిగించే దిశగా రైతులకు పిఎస్బి వాడకంపై అవగాహన కలిగించాం. దీని ఫలితంగా రైతులు తాము వాడే దుక్కి మందులో కనీసం 20% తగ్గించి వాడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంత రైతులు విచక్షణారహితంగా ఎరువులను వాడకుండా, అలాగే పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వేయకుండా ఉండే విధంగా నైపుణ్యతను పెంపొందించాం. యూనివర్సిటీ ద్వారా అభివృద్ధి చేయబడిన అధిక దిగుబడినిచ్చే వంగడాలైన JGL 24423, KNM 118, RNR 15048, సిద్ధి వంటి రకాలను ఈ ప్రాంత రైతులకు పరిచయం చేశాం. దీనివలన వారి ఆదాయం వృద్ధి చెందడమే కాకుండా 100% విత్తన మార్పిడిని సాధించగలిగాం. ఇంతేకాకుండా ఈ ప్రాంత రైతులకు విత్తనోత్పత్తిపై శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి తమ ప్రాంతానికి అవసరమయ్యే విత్తనాన్ని తామే అభివృద్ధి చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వారు తమకి అవసరమయ్యే విత్తనాన్ని వృద్ధి చేసుకోవడమే కాకుండా తమ చుట్టుపక్కల గ్రామాల రైతులకు కూడా విత్తనాన్ని అందించగలుగుతున్నారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వివిధ పంటలైన కంది, పెసర, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో వీరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పంటల్లో కూడా కొత్త విత్తనాలైన వరంగల్ కంది 1, యాదాద్రి వంటి పెసర రకాలను వీరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇవే కాకుండా అనేక రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయంలో కలుపు మందులను లేదా పురుగు మందులను పిచికారీ చేసుకోవడము, యంత్రాల సహాయంతో పంట వ్యర్థాలని భూమిలో కలియదున్నుకోవడము, యాంత్రిక పద్ధతిలో వరి నాట్లు వేసుకోవడము, అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని నాటుకోవడం వంటి వివిధ అంశాలపై వీరికి శిక్షణా కార్యక్రమాలను, ప్రదర్శనలను ఏర్పాటు చేశాం. మేము ఫస్ట్ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొచ్చుకుందాం కాబట్టి దాంట్లో మాకు మందులు కూడా ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొస్తే కూడా పని చేయకపోవడం వల్ల కొద్దిగా ఓసారి చేనులు కూడా ఖరాబ్ అయిపోవడం జరిగింది. దీంట్లో మాకు దూర్నాల TRS ఎప్పుడైతే మా ఊరును దత్తత తీసుకున్నారో వాళ్ళు విత్తనాలు ఇవ్వడం జరిగింది. మాకు పెసాలు కానీ పొద్దుడు కానీ వాళ్ళే విత్తనాలు ఇస్తారు. వాళ్ళే చేను కూడా నెలకు ఒకసారి కూడా దాన్ని చూసుకోవడం జరుగుతుంది. దేవుని లెక్క వీళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ 1010 తర్వాత BPT చేసేవాళ్ళు. ఈ రకాలు వేసినప్పుడు దోమ మరియు అగ్గి తెగులు బాగా వచ్చేవి. తోరణాల వారి అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సీడ్ ప్రొడక్షన్ లో JGL 24423, KNM 118, సిద్ధి మరియు తెలంగాణ సోనా ఇంట్రొడ్యూస్ చేసి వీళ్ళకు విత్తనోత్పత్తి పైన కంప్లీట్ అవగాహన కల్పించడం జరిగింది. విత్తన ఉత్పత్తి చేయడంతో పాటు ఈ మండలానికి, నారాయణరావుపేట మండలానికి సరిపడే సుమారు 2500 ఎకరాలకు సరిపడే విత్తనాన్ని ఇబ్రాహీంపూర్ రైతుల చేతనే ఉత్పత్తి చేసి పంచడం జరుగుతుంది. ఈ ఇయర్ మనకు 402 ఎకరాలలో జనుము జీలుగా గ్రీన్ మెన్యూర్ క్రాప్ వేసుకోవడం జరిగింది. దాంతో వచ్చిన ఫలితాలని బట్టి మనకు ప్రతి సంవత్సరం ఇక్కడ సుమారు 1250 వరకు మనకు యూరియా బ్యాగ్స్ అనేది వాడడం జరుగుతుంది. గత సంవత్సరంలో మనం కేవలం 800 యూరియా అంటే దాదాపు 450 యూరియా బ్యాగులను రైతులు తగ్గించడం జరిగింది. మా గ్రామాన్ని ARS తోర్నాల వాళ్ళు దత్తత తీసుకొని భూసార పరీక్ష చేయడం జరిగింది. భూమిలో భూసారం దెబ్బతింటుంది కాబట్టి మీరు జన్ము జీలుగా వేసుకోవడము దాని మీద రైతులకు మంచిగా ఉంటుందని చెప్పడం వలన మా గ్రామంలో 814 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో 400 ఎకరాలు జన్మ జీలుగా వేయడం జరిగింది. అదేవిధంగా ఒక 8 ఎకరాలు గ్రీన్ గ్రామ్ వేయడం జరిగింది. భూసారం పెరగడం వలన ఉత్పత్తి పెరగడం జరిగింది. అదేవిధంగా జన్ము జీలుగా వేయడం వల్ల యూరియా శాతం కూడా 1.5 బ్యాగ్ తగ్గించుకోవడం జరిగింది. PSB వాడడం వల్ల కూడా
దుక్కి మంది అనేది తగ్గింది. ఒక 20 నుంచి 25 కిలోల దుక్కి మంది తగ్గించుకోవడం జరిగింది రైతుకు. నాణ్యమైన వరి వంగడాలు కూడా తోరణాల దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు KNA 118, JGL 24423, తెలంగాణ సోనా ఈ 3 వరి వేసుకోవడం వలన ఈల్డింగ్ పెరగడం జరిగింది. రైతు దీని మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తోరణాలు ARS వర్షపాతం పాయింట్ పెట్టారు. దీనివల్ల ఒక రోజు ఎంత వర్షం ఎప్పుడు పడితే చూసుకొని ఎన్ని మిల్లీమీటర్ పడ్డాయి, 90, 50, 30 తక్కువ పడితే రైతులకు చెప్తాం. ఇంత బాయిల కాడికి పోయి చేసుకుని టైం ఉన్నాయని. ఈ వరకు పాత ఇత్తనం పెట్టుకున్నాం, అది మంచిగా రాలేదని ఇప్పుడు ARS తోరణాల నుంచి వెళ్ళి కొత్త ఇత్తనం వరంగల్ కాంది తీసుకొచ్చి పెట్టినాం. మంచిగా వస్తుంది, చేను మంచిగా ఉన్నది, మంచిగా సాగుబాటు చేస్తున్నాయి. నాకు ఇక్కడ ఇబ్రాహింపూర్లో 4 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాల్లో వరి సాగు చేశాను. మిగతా 20 గుంటల్లో కాకర, 20 గుంటల్లో టమాటా, 10 గుంటల్లో మిర్చి, మిగతా ఒక 10 గుంటలు నేను కాంపౌండ్ చేసుకున్నాను. కాంపౌండ్ ద్వారా నాకు యాసంగిలో నాకు చాలా యూజ్ అవుతుంది. కూరగాయలకు కానీ లేకుంటే మన వరి పంట చేసుకున్నా కానీ దానికి యూజ్ అవుతుంది. కాంపౌండ్లో చేపలు కూడా పెంచడం జరుగుతుంది. మళ్ళీ అలాగే నాకు బలరు ఉన్నాయి. బలరకు నేను పశుగ్రాసం సూపర్ నేపియర్ గడ్డి పెట్టాను. దాంతో పాటు వరి గడ్డి కూడా వేసుకుంటాను. అట్లే కోళ్ళు కూడా పెంచుతున్నాను నేను. ఇవన్నీ చేయడం వల్ల నాకు ఇతర రైతుల కంటే నెల ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. మిగతా రైతులకు 2 లక్షలు లాభం వస్తే ఈ కూరగాయల ద్వారా కానీ లేకుంటే చేపల ద్వారా కానీ బలర ద్వారా కానీ నాకు సంవత్సరానికి 4 లక్షలు ఇట్లా వస్తుంది. నాకు ఈ రకంగా ఈ సాగు చేసుకోవడంలో ARS తోరణాల వాళ్ళు చాలా ప్రోత్సహించారు. ఇంతకుముందు మేము 64 లాంటి సీడ్లు వేసినాం, 1010 కానీ. ఇప్పుడు తోరణాలు ARS వాళ్ళు దత్తత తీసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు KNA 118 సీడ్ ఇచ్చిండు, సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నా. ఇప్పుడు దానికన్నా మామూలు వారికన్నా ఇప్పుడు సీడ్ ప్రొడక్షన్ చేస్తే 10,000 ఎక్కువ వస్తున్నాయి. నీళ్లు జర ఎద్దడినందువలన వీళ్ళు ARS తోరణాల వారు చెప్పినందువలన పొద్దురుడు పెట్టిన పంట బాగానే వచ్చింది. వరి కన్నా చాలా నయం అనిపించింది. 2 ఎకరాల వరిసేనులో నాకు 50-60 వేలు వచ్చేది, ఇట్లా ఇంకొక 10,000 ఎక్కువనే వచ్చినాయి. ఇట్లా పెట్టుకొని ఈ దిగుబడి తీస్తే ఈ వరి కన్నా చాలా నయం అది. గత 4 ఏళ్లుగా మా వ్యవసాయ పరిశోధనా స్థానం చేసిన కృషి ఫలితంగా ఇబ్రహీంపూర్ గ్రామ రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాకుండా సాంకేతిక పరంగా కూడా ఎంతో అభివృద్ధి సాధించారు.